ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 12న ప్రతి నియోజకవర్గాల్లో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సేకరించిన కోటి సంతకాలను గవర్నర్కు సమర్పిస్తామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఈ కోటి సంతకాల ఉద్యమం 12వ తేదీ జరగబోతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేస్తే కేవలం 5,000 కోట్లు పూర్తి చేస్తే ఆ ఖర్చు పెడితే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అవుతాయి. అది రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రాపర్టీగా రాష్ట్రానికి వస్తుంది. మరి అలాంటివన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకంతా కూడా దారాదత్తం చేసి అక్కడ పేదలు చదువుకునేదానికి అవకాశం లేకుండా చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో అలాంటి వారికి అంతా కూడా సీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పూర్తి చేసినాక డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తారు లేదా వాళ్ళ దేశాలకు వెళ్తారు తప్ప